నమస్తే వెల్కమ్ టు మహా స్పోర్ట్స్. ఒలింపిక్స్ లో పథకం కాదు, ఒలింపిక్స్ లో పాల్గొనడమే గొప్ప గౌరవం అంటారు. అలాంటిది ఇప్పుడు మన విశ్వ క్రీడల్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటిదాకా అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీతో అనధికారికంగానే ఈ ప్రతిపాదనపై చర్చిస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు అధికారికంగా తన ఆసక్తిని తెలియజేస్తూ 2036 ఒలింపిక్స్ నిర్వహణకు రెడీ అని ఐఓసీ భవిష్యత్ ఆతిథ్య కమిషన్ కు భారత్ లేఖ ఇచ్చింది. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా సంబరం ఒలింపిక్స్. దీని నిర్వహణకు ఎప్పటినుంచో ఆసక్తితో ఉన్న భారత్ 2036లో ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యమిచ్చే దిశగా తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. భారత క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం 2036 ఒలింపిక్స్ నిర్వహణకు రెడీ అని అక్టోబర్ 1న ఈ లేఖను భారత్ ఒలింపిక్ సంఘం ఐఓఏ ఐఓసీకి పంపింది. ఆర్థిక సామాజిక ప్రగతితో పాటు దేశవ్యాప్తంగా యువత అభ్యున్నతికి ఒలింపిక్స్ మంచి అవకాశమని ఈ లేఖలో ఐఓసీకి తెలిపింది. గతేడాది తొలిసారి 2036 ఒలింపిక్స్కు భారత ఆతిథ్యమివ్వడంపై పీఎం నరేంద్ర మోదీ మాట్లాడారు. అప్పట్నుంచి భారత ప్రతినిధులు ఐఓసీతో అనధికారికంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఏడాది ఒలింపిక్స్ సందర్భంగానూ ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉషా నేతృత్వంలోని బృందం పారిస్కు వెళ్లి ఐఓసీతో ఒలింపిక్స్ ఆతిథ్యంపై మాట్లాడింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాక్ సైతం భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడంపై సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. భారత్ 2010లో కామన్వెల్త్ క్రీడలను ఘనంగా నిర్వహించి తన సత్తాను ప్రపంచానికి తెలిపింది. ఆ క్రీడలకు ఢిల్లీ వేదికగా నిలవగా ఒలింపిక్స్కు ఆతిథ్యమిచ్చే అవకాశం వస్తే అహ్మదాబాద్ను వేదికగా ఎంచుకోవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐఓసీ ఎన్నికలు జరగనుండగా ఆలోపు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేసే అవకాశం ఉండదు. 2028 ఒలింపిక్స్కు అమెరికా దేశంలోని లాస్ ఏంజల్స్, 2032 క్రీడలకు ఆస్ట్రేలియా దేశంలోని బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం మన దేశంతో సౌదీ అరేబియా, ఖతర్, తుర్కియే కూడా పోటీలో ఉన్నాయి. ఈ దేశాల పోటీని తట్టుకుని ఆతిథ్య హక్కులు పొందాలంటే భారత్ గట్టి ప్రయత్నమే చేయాల్సి ఉంటుంది. అత్యున్నత క్రీడా సౌకర్యాలు కల్పిస్తామనే భరోసా ఇవ్వడంతో పాటు ఆర్థిక బలాన్ని, నిర్వహణ సామర్థ్యంతో పాటు ఆదాయం వస్తుందని ఐఓసీకి చాటాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ నిర్వహణపై ఇప్పటికే ఐఓఏ క్రీడా మంత్రిత్వ శాఖ ఒక నివేదికను సమర్పించింది. భారత్కు ఆతిథ్య అవకాశం దక్కితే క్రీడల్లో యోగా, ఖోఖో, కబడ్డీ, చెస్, క్రికెట్లను చేర్చేలా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గిల్, జైస్వాల్, సర్ఫరాజ్కు పాస్ మార్కులు, మిగతా వారంతా ఫెయిల్. న్యూజిలాండ్ సిరీస్లో వైట్ వాష్ కు కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమా? ఆల్రౌండర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదా, లేక బౌలర్లు గాడి తప్పడమా? ఫ్యాన్స్ బుర్లో ఇలాంటి సందేహాలు ఆసీ సిరీస్ స్టార్ట్ అయ్యేదాకా తిరుగుతూనే ఉంటాయి. కివీస్ చేతిలో ఓడిన 3 టెస్టుల్లో ఆడిన 14 మంది టీమిండియన్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దామా? ఈ సిరీస్లో వారికి మార్కులేస్తే ఎవరికి ఏ ర్యాంక్ వస్తుందో చూద్దామా? రోహిత్ శర్మ 10కి 3 మార్కులు. టీమిండియా సారథి ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 5 ఇన్నింగ్స్లో ఫెయిల్యూరే. ఇందులో 1-2 సార్లు మంచి బాల్స్కే అవుట్ అయినా మిగతా సందర్భాల్లో ఆసీస్ హైస్ రిస్క్ షాట్స్ కూడా తీసుకున్నారు. అవసరం లేనివి బౌలింగ్స్ ఆరంభంలోనే దాడికి వెళ్లకుండా ఇన్నింగ్స్ కు యాంకర్ వేసుంటే ఫలితం ఎలా ఉండేదో చెప్పడం కష్టమే. రోహిత్ వరకు ఈ సిరీస్ వెంటాడే ఓ పీడకల. యశస్వి జైస్వాల్ 10కి 5 మార్కులు. యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ ను బాగా నిరాశపరిచిన సిరీస్ ఇది. 6 ఇన్నింగ్స్ లో 4 సార్లు 30లోకి చేరాడు. అందులో ఒక్కసారి మాత్రం స్కోర్ 40 దాటించగలిగాడు. పూణే మ్యాచ్ చేజింగ్ లో ప్రమాదకరంగా కనిపించాడు. కానీ దానిలో మంచి ఆరంభంగా మలచలేకపోవడం సిరీస్ పై ఇంపాక్ట్ చూపించింది. ఏదైతేనేం ఈ క్యాలెండర్ ఇయర్ లో 1119 పరుగులతో హైయెస్ట్ రన్ గెటర్స్ లో 3వ స్థానంలో నిలిచాడు. అది 24 ఏళ్లు నిండకుండానే శుభ్మన్ గిల్ 10కి 6 మార్కులు వేసుకున్నాడు. గిల్ మార్కు అంతగా కనిపించని సిరీస్ ఇది. తొలి టెస్ట్ మిస్ అయినా తర్వాత రెండో టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో ప్రభావం చూపలేకపోయాడు. మూడో టెస్ట్లో కీలక తరుణంలో రాణించి 90 పరుగులు చేశాడు. కాస్త అదృష్టం కలిసి రావడంతో అయితేనే అతని ఇన్నింగ్స్ కారణంగానే మూడో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం దిశగా వచ్చింది టీమిండియా. విరాట్ కోహ్లీ 10కి 3 మార్కులు. సేమ్ టు సేమ్ రోహిత్ శర్మ ఒక 50, 5 ఫ్లాప్లు. కాస్త డిఫరెన్స్ ఏంటంటే టెస్ట్ క్రికెట్లో రన్అట్ పాత్ర. ఓ ఫుల్ టాస్ బంతికి వికెట్ ఇవ్వడం ఎవరు కోరుకునేది కోహ్లీకి దక్కింది. ఫ్యాబ్ 4లో ఇకపై కోహ్లీ పేరు చెప్పడానికి తటపాయించాల్సిన పరిస్థితి. సర్ఫరాజ్ ఖాన్ 10కి 5 మార్కులు. ఈ సిరీస్లో భారత్ తరపున నమోదైన ఏకైక సెంచరీ సర్ఫరాజే.
బెంగళూరులో తొలి ఇన్నింగ్స్లో ఈ ఫ్యూచర్ స్టార్ట్ చేసిన 150 పరుగుల ఇన్నింగ్స్ను మసకబారేలా చేశాయి. ఆ తర్వాతి అతని ఇన్నింగ్స్ 4 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్స్తో మరోసారి 11 పరుగులు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే హై రిస్క్ షాట్స్కు వెళ్లి బలయ్యాడు. ఇలాంటి ఆట తీరు రంజీల్లో ఓకే, కానీ హైయెస్ట్ లెవెల్లో సరిపోదనే అర్థమైంది సర్ఫరాజ్కి. రిషబ్ పంత్ 10కి 9 మార్కులు. ముంబైలో ఛేదనలో చేసిన 64 పరుగులు 50. పంత్ 3 హాఫ్ సెంచరీలో బెస్ట్ అని విమర్శకుల కితాబ్ అందుకుంది. బెంగళూరులో చేసిన 99 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కూడా బెస్టే. ముంబైలో సాధించిన 60 పరుగులు అదుర్సే. 2 సందర్భాల్లో మాత్రమే విఫలమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకొని మరీ పంత్ చెలరేగిన తీరు, సాధించిన సగటు చూస్తే గర్వించని భారతీయ అభిమాని ఉండడంటే అతిశయోక్త కాదేమో. కేఎల్ రాహుల్ 10కి 2 మార్కులు. బెంగళూరు ఇన్నింగ్స్ ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. గిల్ రాకతో మిగతా 2 టెస్టుల్లో స్థానం కోల్పోయాడు. రవీంద్ర జడేజా 10కి 8 మార్కులు. తొలి 2 టెస్టుల్లో 3 వికెట్ల హాల్ అందుకున్నా కూడా జడేజా కూడా ఒకళ్ళు. చివరి టెస్టులో 2 ఇన్నింగ్స్లోనూ 5 వికెట్ల హాల్ సాధించాడు. రెడ్ బాల్ ఫార్మాట్లో కూడా మరికొంతకాలం కొనసాగించేందుకు స్ఫూర్తినిచ్చిన ప్రదర్శన కూడా ఇదే. వాషింగ్టన్ సుందర్ 10కి 9 మార్కులు. 3 ఏళ్ల విరామం తర్వాత పూణే టెస్ట్లో పునరాగమనం చేసిన సుందర్ 11 వికెట్లతో ఆశ్చర్యపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు. ముంబై టెస్టులో మరో 5 వికెట్లు తీసి అశ్విన్, జడేజాల తర్వాత టాలెంట్ ఉందన్న భరోసా ఇచ్చాడు. 2 సందర్భాల్లో మాత్రమే విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో పర్వాలేదనిపించిన సుందర్ రెండో ఇన్నింగ్స్లో ప్రతిఘటించి చివరికి అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ 10కి 3 మార్కులు. ఆడిన ఒకే ఒక్క టెస్ట్లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్రకు బంతులు వేయడంలో రిథం కోల్పోయాడు. అప్పటికే గజ్జల్లో గాయం వేధిస్తుండడంతో ఆసీస్ టూర్కి కూడా దూరమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా 10కి 3 మార్కులు. జస్ప్రీత్ బుమ్రా 10కి 3 మార్కులు. తన కఠినమైన ప్రత్యర్థిపై సాధారణ ప్రదర్శన. మర్చిపోదగిన సిరీస్. కివీస్పై 5 టెస్టుల్లో 9 వికెట్లు మాత్రమే తీశాడు. అది 45.44 సగటుతో. కొన్ని చెప్పుకోదగిన స్పెల్స్ ఉన్నాయి, కానీ అవి బుమ్రా స్థాయికి తగినవి కావు. అతని గౌరవాన్ని పెంచేవి కావు. ఆకాష్ దీప్ 10కి 4 మార్కులు. అసాధారణ ప్రదర్శన ఏమీ లేదు, కానీ ఆకట్టుకున్నాడు. మహ్మద్ షమి వయసు మీరడం, ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్న తరుణంలో హోమ్ సిరీస్లకు ప్రత్యామ్నాయం ఆకాష్ దీప్. మహ్మద్ సిరాజ్ 10కి 2 మార్కులు. సొంత గడ్డపై సిరాజ్ 14 టెస్టుల్లో పడగొట్టింది 19 వికెట్లే. సగటు 37. విదేశాల్లో మాత్రం 28.65 సగటుతో 17 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. భవిష్యత్తులో అతని టీమిండియాను పొదుపుగా వాడుకునే అవకాశం కూడా ఉంది. న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో టీమిండియా దారుణంగా ఓడినా ఓ ఇద్దరి పర్ఫార్మెన్స్ మాత్రం అదిరింది. వారే రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్. మరో 3కి పాస్ మార్కులు వచ్చాయి. గిల్, జైస్వాల్, సర్ఫరాజులకు ఇక దిగ్గజాలుగా కీర్తి గట్టించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో సహా అందరూ ఫెయిల్ అయినట్లే. శ్రీలంకతో వన్డే సిరీస్లో పరాజయం. సొంత గడ్డపై కివీస్ జట్టు చేతిలో వైట్ వాష్. గంభీర్ కోచ్ అయినా 3 నెలల్లోనే టీమిండియాకు స్ట్రోక్ మీద స్ట్రోక్, షాకుల మీద షాకులు తగలడంతో జట్టులోని సీనియర్స్ ప్లేయర్స్ కూడా కోచ్ గంభీర్ ఫ్యూచర్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. టీమిండియా కోచ్ పదవంటే అదేదో స్కూల్ మాస్టర్ బెత్తం పట్టుకున్నట్లుగా చేస్తానంటే కుదరదు. మన ప్లేయర్స్తో కలివిడిగా ఉండాలి. క్రికెట్ విషయాల్లో వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అబ్బో, చాలా ఉంటుంది. గతంలో రవిశాస్త్రి కోచ్గా పనిచేసిన సమయంలో జట్టులో జాలీగా ఉండే వాతావరణం కనిపించేది. కోహ్లీ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ కెప్టెన్గా ఉన్న సమయంలో జట్టును నల్లేరుపై నడకలాగా రవిశాస్త్రి నడిపించాడు. అతని అనంతరం రాహుల్ ద్రవిడ్ కూడా అద్భుతంగా టీమిండియాను నడిపించాడు. ప్లేయర్లతో కలిసిపోతూనే పెద్దన్నలాగా రాహుల్ ద్రవిడ్ జట్టులో ఐకమత్యాన్ని తీసుకువచ్చాడు. సీనియర్లు, జూనియర్లు ఇద్దరికీ సమప్రాధాన్యం ఇచ్చేలా పెద్ద మనిషి తరహాలో వ్యవహరిస్తూ జట్టును విజయవంతంగా నడిపించాడు. ఇందుకు భిన్నంగా గౌతమ్ గంభీర్ కెరీర్ సాగుతోంది. గతంలో కోచ్ కుంబ్లేలాగా గంభీర్ కూడా వ్యవహరించడంతో జట్టుకు పరాజయాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. మరీ హెడ్ మాస్టర్లాగా ప్లేయర్లను స్కూల్ పిల్లల్లాగా ట్రీట్ చేస్తే టీమిండియాలో కుదరదు. అందుకే అద్భుతమైన క్రికెటింగ్ బుర్ర ఉన్న అనిల్ కుంబ్లే కోచ్గా అవమానకర రీతిలో తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు గంభీర్ పరిస్థితి కూడా అంతే ఉండేలా కనిపిస్తోంది. 2 సార్లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత, వన్డే ప్రపంచ కప్లో రన్నరప్, T20 ప్రపంచ కప్లో విజయం.
ఇలా ప్రపంచ క్రికెట్లో టీమిండియా ప్రస్థానం గొప్పగానే సాగింది. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను గొప్పగా నడిపించి ఆ జట్టుకు టైటిల్ అందించిన గౌతమ్ గంభీర్ చీఫ్ కోచ్ పదవిని అందుకోవడంతో టీమిండియా ఇక ఇంకో స్థాయికి వెళ్తుందని, మరెన్నో విజయాలు సాధిస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ అవన్నీ అడియాసలయ్యాయి. గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లి టీ20 వన్డే సిరీస్లాడింది. ఆపై సొంత గడ్డలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో టెస్ట్ సిరీస్ల్లో తలపడింది. కొన్నాళ్లుగా భారత్ జట్టు ప్రదర్శన, ప్రత్యర్థి జట్ల ఆటతీరును బట్టి చూస్తే ఈ సిరీస్లన్నింటినీ సునాయాసంగా గెలిచేసి ఉండాలి. కోచ్గా గంభీర్కు మంచి ఆరంభం దక్కుతుందని, బోర్డర్ గవస్కర్ ట్రోఫీకి జట్టు ఉత్సాహంగా బయలుదేరడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఈ 3 నెలల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. శ్రీలంకపై 27 ఏళ్ల తర్వాత భారత్ జట్టు వన్డే సిరీస్ ఓడిపోయింది. శ్రీలంకలో వైట్ వాష్కు గురైన కివీస్ భారత్ను సొంత గడ్డపై ఇలా చిత్తు చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఈ పరాజయాలతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే కాక కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. బంగ్లాదేశ్తో సిరీస్లో పేస్ పిచ్చులతో ప్రయోగాలు చేయడం, తుది జట్టు ఎంపికలో చూసిన ప్రత్యేకత, టీమిండియా ఆటతీరులో దూకుడు పెరగడం చూసి గంభీర్ కోచ్గా బలమైన ముద్ర వేయబోతున్నట్లు కనిపించింది. కానీ న్యూజిలాండ్ సిరీస్ తర్వాత కథ మొత్తం మారిపోయింది. గంభీర్ కోచ్ కావడానికి ముందు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో భారత్ తిరుగులేని స్థితిలో ఉంది. అగ్రస్థానంతో అలవాగ్గా ఫైనల్కు అర్హత సాధించేలా కనిపించింది. గత 2 పర్యాయాలు చేజారిన టైటిల్ను ఈసారి సాధిస్తుందనే ఆశతో అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు టైటిల్ సంగతి పక్కన పెడితే భారత్ ఫైనల్ చేరడమే కష్టంగా మారిపోయింది. కివీస్తో సిరీస్లో ఆటతీరు చూశాక ఆస్ట్రేలియాలో రోహిత్ సేన అద్భుతాలు చేస్తుందనే ఆశలు పెద్దగా లేవు. వరుసగా 2 సార్లు అక్కడ సిరీస్లు సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియాకు ఈసారి పరాభవం తప్పదనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. అంతేకాదు జట్టు ఎంపిక దగ్గర నుంచి పిచ్చుల వరకు ప్రతి విషయంలోనూ గంభీర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు పిచ్చులపై కోచ్ గంభీర్ చేసిన పిచ్చి ప్రయోగాలకు బీసీసీఐ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ స్థితిలో గంభీర్ కోచ్గా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. ఈ సిరీస్లో ఓటమి ఎదురైతే మాత్రం అతడికి తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. ఓటములకు బాధ్యత వహించి ఆరంభ దశలోనే కోచ్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. టెక్నిక్ లోపంతోనే స్పిన్నర్ల బౌలింగ్ లో టీమిండియన్ బ్యాటర్లు ఫెయిల్ అవుతున్నారని చెబుతున్నాడు లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్. మన ప్లేయర్ల టెక్నిక్ పై షార్ట్ ఫార్మాట్ తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. బంతిని బలంగా దూరంగా బాదడం కోసం బ్యాటర్లు 2 చేతులతో బ్యాట్ను గట్టిగా పట్టుకోవాల్సి ఉంటుందని, కానీ పిచ్పై సీమ్, స్వింగ్, స్పిన్ ఉన్నప్పుడు బ్యాట్ పట్టుకునే విధానం కూడా మారాలంటున్నాడు. అవసరమైతే 2 చేతులతో బ్యాట్ను మృదువుగా పట్టుకోవడం ద్వారా బ్యాట్ వేగాన్ని నియంత్రిస్తే స్లిప్లోకి వెళ్లే క్యాచ్లు కూడా తగ్గుతాయని చెప్పాడు. ప్రస్తుత పరిస్థితికి బ్యాట్ వేగమే కారణమని, ఇటీవలి కాలంలో టెస్టుల కంటే పరిమిత ఓవర్ల మ్యాచ్లే భారత్ ఎక్కువగా ఆడడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందంటున్నారు. ఎలో రేటింగ్ లో 2800 మార్క్ అందుకున్న తర్వాత అర్జున్ స్వదేశంలో ఆడుతున్న తొలి టోర్నీ చెన్నై చెస్ గ్రాండ్ మాస్టర్స్ లో తెలుగు కుర్రాడు అర్జున్ ఇరిగేసి శుభారంభం చేశాడు. తొలి రౌండ్ లో విదిత్ గుజరాతీపై విజయం సాధించాడు. ఛాలెంజర్స్ విభాగంలో ప్రణవ్ చేతిలో ద్రోణవల్లి హారిక పరాజయం పాలవగా, మహిళల గ్రాండ్ ప్రీ చెస్ 2వ అంచె టోర్నమెంట్ లో కోనేరు హంపీకి వరుసగా 2వ ఓటమి ఎదురైంది. మంగళవారం 6వ రౌండ్లో ఈ భారత గ్రాండ్ మాస్టర్ 41 ఎత్తుల్లో గ్రీస్కు చెందిన స్టావ్ రౌలా చేతిలో ఓడింది. మరోవైపు దివ్యా దేశ్ముఖ్ డ్రా చేసుకుంది. 6 రౌండ్ల తర్వాత 3 పాయింట్లతో హంపి 5వ స్థానంలో ఉండగా, అన్నే పాయింట్లు సాధించిన దివ్య 6వ స్థానంలో కొనసాగుతుంది. ఈ టోర్నీలో మరో 3 రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో కూడా 5 పాయింట్లతో రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోయచికినా తొలి స్థానంలో కొనసాగుతుంది. అమచ్యూర్ బాక్సింగ్ లో 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో రజతం గెలిచిన మణిదీప్ భారత ప్రొఫెషనల్ బాక్సర్ గాను సత్తా చాటాడు. ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్స్ లో కూడా భాగంగా జరిగిన ఫైనల్స్ లో బ్రిటన్ కు చెందిన మెకంతోష్ ను కూడా ఓడించి అదిరే ప్రదర్శనతో ఛాంపియన్ గా నిలిచాడు. భారత ప్రొఫెషనల్ బాక్సర్ మందీప్ జాంగ్రా సత్తా చాటాడు. అదిరే ప్రదర్శనతో ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్గా నిలిచాడు. 10 రౌండ్ల ఈ పోరులో ఆరంభం నుంచి బ్రిటన్కు చెందిన మెకంతోస్పై శక్తివంతమైన పంచులతో విరుచుకుపడిన అతడు విజయాన్ని అందుకున్నాడు. మాజీ ఒలింపిక్ రజత పథక విజేత రాయ్ జోన్స్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న 31 ఏళ్ల మందీప్ 2021లో ప్రొఫెషనల్ కెరీర్ ఆరంభించాడు. అతడు ఇప్పటిదాకా 12 బౌట్లాడి కేవలం 1 ఓటమే చవిచూడడం విశేషం.
ప్రో కబడ్డీ సీజన్ 11లో జైపూర్ పింక్ పాంథర్స్ పుంజుకుంది. గత 3 మ్యాచ్ల్లో టైతో పాటు 2 ఓటములు ఎదుర్కొన్న జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన యూపీ యోథాస్లో జరిగిన పోర్లో జైపూర్ 33-30 తేడాతో కూడా విజయం సాధించింది. 2 జట్లు హోరాహోరీగా తలపడిన ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ సమయానికి యూపీ 17-15తో ఆధిక్యంలో నిలిచింది. కానీ బ్రేక్ తర్వాత పుంజుకున్న జైపూర్ కీలక సమయంలో పాయింట్లు రాబట్టి విజయాన్ని సొంతం చేసుకుంది. నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు, అర్జున్ దేశ్వాల్ 5 పాయింట్లు, రెజా 5 పాయింట్లు సాధించి జట్టును గెలిపించారు. మరో మ్యాచ్లో యు ముంబా 32-26తో దబంగ్ ఢిల్లీని ఓడించింది. రియాద్లో జరుగుతున్న WTA ఫైనల్స్ టోర్నీలో రెండో విజయంతో బెలారస్కు చెందిన ఆర్యానా సబలెంకా సెమీఫైనల్స్కు దూసుకువెళ్లింది. గ్రూప్ ఏలో రెండో లీగ్ మ్యాచ్లో ఆమె 6-3, 7-5తో ఇటలీకి చెందిన జాస్మిన్ పొవెలినియాపై కూడా విజయం సాధించింది. మరో గ్రూప్ ఏ మ్యాచ్లో చైనాకు చెందిన జెంగ్ కిన్వెన్ 7-6, 3-6, 6-1తో కజకిస్తాన్కు చెందిన రెబకినాను ఓడించింది. ఈ టోర్నీలో ప్రపంచ టాప్ 8 ర్యాంకర్లు 2 గ్రూపులుగా విడిపోయి తలపడుతున్నారు. టాప్ 2లో నిలిచే ప్లేయర్స్ సెమీస్ చేరుకుంటారు. అయితే మెన్స్ విభాగంలో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ నుంచి డిపెండింగ్ ఛాంపియన్ నోవాక్ జోకోవిచ్ గాయంతో తప్పుకున్నాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న మహా స్పోర్ట్స్ కథనాలు. కీప్ వాచింగ్ మహా మ్యాక్స్.